శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహము మే 1వ తారీఖు నుండి మనకు వృషభంలోకి ప్రవేశిస్తున్న సమయంలో మకర రాశి వారికి, కుంభరాశి వారికి, అలాగే మీనరాశి, ఈ 3 రాశుల వారికి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయం మనం ఇప్పుడు చూసుకోవాలి. ఒకటి, నర్మదా నది పుష్కరాలు. గురుడు మారడం అంటే విశేషం. ఒక రాశి నుండి ఒక రాశి మారుతున్నాడు అంటే ఒక పుష్కరం నుండి రెండో పుష్కరాలకు వెళ్తున్నట్టు, ఒక నది నుండి ఇంకో నదిలో ప్రవేశించినట్టు బృహస్పతి దేవగురువు. అటువంటి గురువు వృషభంలో మారుతుంటే మకరంలోని ఏమవుతుంది అంటే మకరానికి పంచమ భావంలోకి వెళ్తున్నట్టు, అలాగే అక్కడ నుండి భాగ్యస్థ దృష్టితో అంటే 9వ భావంతో మకరాన్ని చూస్తున్నట్టు, ఈ రెండు అనుకోవచ్చు. పంచమ భావంలోకి వచ్చాడు. పంచమం అంటే ఏంటి? అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చే ప్రదేశం. పంచమం అంటే మనకు పుత్రస్థానం, పంచమం అంటే మంత్రస్థానం, అంటే మోక్షస్థానం. రకరకాలుగా మనం పంచమం గురించి మాట్లాడుకోవాలి. విద్యాస్థానం కూడా చెప్తారు కొంతమంది. ఈ 5th హౌస్లో గురుడు వచ్చాడు అంటే మకరానికి డెఫినెట్గా ఇట్ ఈస్ 99.9 100% సక్సెస్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పడానికి అవకాశం ఉంది. మిగిలిన గ్రహాలు అలా ఉన్న గురుడు ఒక దృష్టి పడింది. మనం చెప్తాం కదా, ఏది ఎలా ఉన్నాయిరా, మనకు నాన్నగారు మనతో ఉన్నారు చాలు, మన లైఫ్ సెటిల్ అయిపోయింది అంటాం. అలాగా ఈ గురువు అన్నవాడు మనతో ఉన్నారు అంటే లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాం. అటువంటి బృహస్పతి పంచమ భావంలో ఉండడం, వాళ్ళ రాశి ఉండడం అంటే పంచమం అంటే అన్ని రకాల యోగాలు, పంచప్రాణాలు అంటాం కదా మనం. ఆ పంచమం అనేది అంత పవర్ఫుల్. ఆ ప్లేస్లో బృహస్పతి వచ్చి ఉన్నాడు కాబట్టి సంవత్సరం అంతా వాళ్ళకి లాటరీ అనుకోవచ్చు. ఏళ్ళనాటిని వదిలేస్తున్నాడు కాబట్టి అదొక లాటరీ. ఈ మకర రాశిలో మీకు తెలిసిన వాళ్ళు సినిమా యాక్టర్స్ ఉన్నారు, అలాగే పొలిటికల్ లీడర్స్, కొత్తగా తయారైన పొలిటికల్ లీడర్స్ కొంతమంది ఉన్నారు, కొత్తగా తయారైన పార్టీలో లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరూ మకర రాశి వాళ్ళు. వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూసే. మే 1 నుండి గుడ్ న్యూసే. ఏదైనా వాళ్ళకి న్యూస్ వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర సక్సెస్ ఇన్ పొలిటికల్ లైన్ ఆల్సో. నేము, ఫేమ్, ఎస్టాబ్లిష్మెంటు, బ్రాండ్ నేమ్ పెరగడం, ఇక యాక్టివిటీస్ పెరగడం, పొలిటికల్గా మినిస్టర్ లెవెల్ కూడా వెళ్ళొచ్చు, గెలవడం, ఎమ్మెల్యే గెలవడం అంటే మినిస్టర్ లెవెల్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటాయి. అంత గురుబలం అంతగా ఉంది మనం. ఓకే, ఏళ్ళనాటి శని 3rd ఫేజ్లో ఉన్నాడు కాబట్టి ఇలా వెళ్తూ మంచి చేస్తాడు కాబట్టి వాడు మంచి చేయడానికి ప్రయత్నించేస్తాడు శనీశ్వరుడు. ఇది ఎడిషనల్ సపోర్ట్ ఉంది అనమాట. సో ఇట్స్ ఏ గుడ్ లక్ అనుకోవచ్చు మకర రాశిలో ఎవరున్నా వాళ్ళందరికీ కూడా. చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళు కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఏదైనా చేసినా సక్సెస్ అనేది ఫాలో అవుతూనే ఉంటుంది వాళ్ళకి. ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ అనొచ్చు వాళ్ళకి. మకరంకి చాలా ప్లస్ పాయింట్ ఉంది గురుడు మారడం అనేది, మామూలుగా కూడా కాదు. మొత్తం అందరికంటే మకరానికి 12 రాశుల్లో మకరానికి 100% రిజల్ట్ ఓరియంటెడ్గా పాజిటివ్గా ఉంటుంది. ఈ కుంభానికి చతుర్థంలో వచ్చాడు. చతుర్థంలో రావడం కూడా మంచిది. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశికి ఏ రకంగా ఏ గ్రహం అనుగ్రహం లేదు. గురుడు అష్టమి గురువు, అలాగే శని ఏళ్ళనాటి శని ఉంది, అలా కుజుడు సరిగ్గా లేడు, రాహుకేతులు సరిగ్గా లేరు. ఇది ఏంటంటే ఏ గ్రహాలు సరిగ్గా లేకుండా ఒక అదృష్టం మాత్రం ఇంక పెట్టింది. కుంభానికి ఈ సంవత్సరం అదృష్టం ఉంటుంది తగినది. దానివల్లనంటే అదృష్టవంతుడికి గ్రహాలతో పని లేదు. ఇది ఒక శాస్త్రంలో చెప్పిన విషయం. సో అలా ఉంది కాబట్టి గురువు మార్పు చేర్పు అంటే దీనివల్ల ఏంటంటే కొంత అర్ధాష్టమి గురువు అన్నప్పుడు కొంత డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. చదువు విషయంలో డిస్టర్బెన్స్ ఉంది, తల్లిగారికి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎప్పుడో పూర్వాశ్రమంలో సెటిల్ అవ్వాల్సిన ఇల్లు, వాకిలి, వాహనం అన్నీ ఇప్పుడు అన్నీ సెటిల్ అవుతాయి. పూర్వాశ్రమంలో పెద్దవాళ్ళ దగ్గర ఉండాల్సిన ఆస్తులన్నీ ఇప్పుడు వస్తాయి. ఇలా ఏవో చిన్న ప్లస్ పాయింట్స్ అవుతాయి. సో నెగిటివ్ అయితే లేదు వాళ్ళకి. విషయం నెత్తి మీద ఉన్నాడు కాబట్టి కొంచెం స్ట్రెస్తో కూడుకుని అన్నీ చేస్తారు. గురుడు చేసే పని ఏంటి అంటే రిలీజింగ్, శాంక్షన్ చేసేసి సంతకాలు పెట్టేసి పంపించడం చేస్తాడు. శాంక్షన్ లెటర్ వచ్చినంత పని. డబ్బు బ్యాంకులో పడినా పడపోయినా శాంక్షన్ లెటర్ అయితే ఇప్పించేస్తాడు. అంటే ఏంటంటే నీకు కన్ఫర్మ్ పడుతుంది, ఇవాళ కాబట్టి రేపు నీ అకౌంట్లో పడుతుంది అని వాడు చెప్పేస్తాడు. అంత క్లారిటీ ఇచ్చేస్తాడు గురుడు అక్కడ ఉండడం. అది అదృష్టమే కుంభానికి. అలాగే మీనాకి 3వ ఇంట్లోకి వచ్చాడు. 3వ భాగము విక్రమస్థానం అనుకోండి, భాతృస్థానం అనుకోండి, అన్నదమ్ములు అక్కల చెల్లెలతో మంచి రిలేషన్ అనుకోండి, ఇంటికి వచ్చిపోయేవాళ్ళు మంచి అభిమానంగా చూసుకోవడం అనుకోండి, రకరకాలుగా మీనాకి ఒక ప్లస్ పాయింట్ కింద ఉంటుంది. కానీ పెద్ద ఫైనాన్షియల్ డెవలప్మెంట్స్ ఏమి ఉండవు. గురువు వల్ల పెద్దగా ఉండదు. ఓకే, 3rd హౌస్లో ఉన్నాడు, కొంచెం న్యూట్రల్గా ఉండి అన్నదమ్ములు రిలేషన్స్ వీళ్ళందరితోని బాగా ఉండడము, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ రేపు ఆ రిలేషన్ కూడా చాలా అవసరం. ఇవన్నీ చేసుకుంటూ వెళ్తాడు. ఎంతో రాస్యాధిపతి కాబట్టి డెఫినెట్గా
ప్లస్ పాయింట్ కింద ఉంటుంది అనుకుంటే అక్కడ ఉండడం వల్ల అంటే భాగ్యస్థానం చూస్తున్నాడు వాడు అక్కడ నుండి. భాగ్యస్థానం చూస్తాడు కాబట్టి ఏదైనా ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వస్తే రావచ్చు. డైరెక్ట్ బెనిఫిట్స్ ఏముండవు, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వస్తాయి. ఆ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ వల్ల మనం కొంత ప్రోగ్రెస్ అవ్వడానికి పొలిటికల్గా అనుకోండి ఎమ్మెల్యేగా గెలవకపోవచ్చు, నామినేట్ పోస్టులు రావచ్చు. గెలవలేని బాధపడగలే. పార్టీ పడిపోయింది అనుకుందాం, పార్టీ ఏమంటారు ఓడిపోయింది అనుకుందాం, గవర్నమెంట్ పడిపోయింది అనుకుందాం, అయినా ఈయనకి ప్రత్యేకించి ఏమైనా అవకాశం రావచ్చు. సో ఇలాగేంటంటే ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు గురుడు తప్ప డైరెక్ట్ బెనిఫిట్స్ ఇవ్వడు ఇక్కడ. నేను పొలిటికల్గా చెప్తాను. అలాగే బిజినెస్ పరంగా కూడా అలాగే మనం రకరకాల ఫిలిం ఇండస్ట్రీ డైరెక్ట్గా మనకు అనుకున్నవాడు డైరెక్టర్ పలానా ఫిలింలో మనకు ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఇంకెవడో ఇండైరెక్ట్గా ఒక చిన్న ఫిలింలో ఒక పెద్ద పోర్షన్ ఇవ్వచ్చు. ఆ పోర్షన్తో మీరు ఫేమ్ సంపాదించుకోవచ్చు. కంపేర్ టు దట్ పెద్ద ఫిలింలో చేయాలా, చిన్న ఫిలింలో చేస్తూ పెద్ద పేరు సంపాదించుకోవాలా అన్నదానికి చాలా వేరియేషన్ ఉన్నాయి. చూసి ఈ మధ్య చిన్న సినిమాలే బ్రహ్మాండ హిట్ అయిపోయాయి. అవేంటో జాతిరత్నాలట, అందులో రత్నాలకు సంబంధించినవి లేదు, సూపర్ హిట్. అలాగే చిన్న సినిమాలైనా హైలైట్ సూపర్గా అవ్వడానికి కారణం ఏంటంటే అలాంటి అవకాశాలు, ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తాయి. అలాగా మన పార్టీ గెలిచినా గెలవైనా మనకంటూ ఒక పొజిషన్, మన పనులు గవర్నమెంట్ చేసుకున్నంత బలం పెరిగే అవకాశం మనకు ఇండైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం జరుగుతాయి అలాంటివి. ఈ సంవత్సరంతో నేషనల్ ఎలక్షన్స్, స్టేట్ ఎలక్షన్స్ రెండు అయిపోతాయి. అయిపోయిన తర్వాత అందరూ ఎస్టాబ్లిష్ అయిపోవాలి. సో ఎస్టాబ్లిష్ అయినప్పుడు మీనరాశి వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా ఏదో ఒకవేళ మనకు గెలిచినా గెలవకపోయినా మనం యొక్క వర్క్స్ విచ్ ఈస్ గోయింగ్ టు బి డన్ త్రూ గవర్నమెంట్ అనేది ఎక్కడ ఆగదు, ఇంకా బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ ప్లస్ పాయింట్ అగైన్. సో ముగ్గురికి గురువు ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్గా ఉన్నాడు కాబట్టి 50-70%, మకరానికి 100%, కుంభానికి 50% అండ్ మీనానికి ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఇస్తాడు. స్ట్రెస్ ఉంటుంది, నేను 7 లక్షలు ఉంది కాబట్టి స్ట్రెస్ ఉంటుంది, బట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ 100% ఇస్తాడు కాబట్టి భయపడకలే. ఇక్కడ మళ్ళీ మీనం వాళ్ళు గురువు ఎవరైతే ఇస్తాడో ఆ గురువు యొక్క మంత్రాన్ని రోజుకి ఒక 5 నిమిషాలు సాధన చేసుకుంటే సరిపోతుంది. మకర కుంభానికి అభిషేకం, శివునికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. శివుడిని గురువుగా భావించి చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేయచ్చు. ఏదన్నా గురుడు మారడం అనేది 100% ఒక తులారాశి వారికి అష్టంలోకి వచ్చేయడని చెప్పి కొంచెం అనారోగ్యం తప్ప మిగిలిన అన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా గురువు మారడం అనేది ఒక చేంజ్ ఇన్ దర్ లైఫ్స్ అనేది చూపిస్తుంది. ఏదో ఒక డ్రాస్టిక్ చేంజ్ అనేది 100% పాజిటివ్ వేగానే చూపిస్తుంది తప్ప నెగిటివ్గా కాదని చెప్పచ్చు. అలాగే మకర కుంభమీన వాళ్ళు కూడా చక్కగా గురుమంత్ర సాధన చేసుకోండి, రాజమార్గంలో రాజీవం పొందగలుగుతారు. శుభం బియాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.